మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. మధ్య కథా చిత్రం ముడుపుల డబ్బుతో సినిమా తీసిన వైకాపా ముఠ మళ్లీ మొదలైంది. స్పై చిత్రాలకు ఆ కోటలోనివే. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించిన రాజ్ కసిరెడ్డి ఓ పాన్ ఇండియా నటుడి భార్య నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి ₹1 కోటి నల్లధనం వైట్లోకి మార్పు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఇక నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2 అప్పటికే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో రాజ్ కసిరెడ్డి వైకాపా ముఠ అతని హీరోగా పెట్టి స్పై సినిమా తీసింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29న సినిమా విడుదల చేశారు. దీని కథ కూడా రాజ్ కసిరెడ్డి సమకూర్చారు. ఈ సినిమాకి హీరోకి 10 కోట్లు చెల్లించారు. కానీ రికార్డులో అతని పారితోషికం 90 లక్షలు మాత్రమే చూపించారు. ఈ సినిమాలో అత్యధిక భాగం జోర్డన్లో షూట్ చేశారు. హీరో సహా మొత్తం యూనిట్ అంతా అక్కడే ఎక్కువ రోజులు గడిపింది. అయితే రికార్డులో అసలు జోర్డన్ షూటింగ్ అయిన ఖర్చుల వివరాలే పేర్కొనలేదు. కనీసం ప్రయాణ టికెట్ల ప్రస్తావన కూడా లేదు. దీన్ని బట్టి ఇదంతా నల్లధనమే అనేది సిట్ తేల్చిందంటండి. ఇక రైలు ఇంజన్ బోగీల్లో నిఘా కెమెరాలు. దేశవ్యాప్తంగా రైలు ఇంజన్, రైలు పెట్టెలో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి దాదాపు 15,000 లోకోమోటివ్, 74,000 బోగీలు, 3.89 లక్షల సంఖ్యలో వీటిని అమర్చనున్నది. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని తక్కువ వెలుగులోనూ రైలు 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలోనూ అత్యంత నాణ్యమైన దృశ్యాలు చిత్రీకరిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. ఇక నవరసాల కోట, కన్నుమూత, 750కు పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు, చిత్రసీమలో విషాదం. ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక అమరావతిలో బిట్స్ ఏఐ క్యాంపస్, 10,000 కోట్ల పెట్టుబడి, 7,000 మందికి విద్యార్థులకు అవకాశం. 2027లో ప్రవేశాలు ప్రారంభం. బిట్స్ పిలాని కులపతి కుమార్ మంగళం బిర్లా గారు వెల్లడించారు. ఇంకా యువతను ఆకర్షించాలని, ఉగ్రవాదంలోకి నెట్టాలని కావాల్సిన వారు దొరక్క బాంబు దాడి కుట్ర విఫలం. ఉగ్రవాది అబూబాకర్ సిద్దికి విచారణలో వెల్లడైందండి. ఇక విశాఖలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఒక రూమ్లో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు. ఒకే హాల్ టికెట్ నెంబర్ ఇద్దరిద్దరికి. సహకార చట్టంతో డిఎస్సి 94 అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఓ సహకార్యకర్త వెలుగులోకి తీసుకువచ్చారు. సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన మోహన్ కృష్ణ 3 దశాబ్దాలుగా ఈ అక్రమాలు వెలుగుతీత కోసం ప్రయత్నిస్తున్నారు. సహకార చట్టం కింద ఆయన చేసిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖ అధికారులు 23 పేజీల సమాచారం ఇచ్చారు. అందులో పేర్కొన్న ప్రకారం 1994 డిఎస్సిలో కొందరు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాసేలాగా వరుస హాల్ టికెట్ నంబర్లు వేయించుకున్నారనే అభియోగాలు ఉన్నాయండి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి లేని 1,575 పేద కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్లు పునరుద్ధరించింది. డిస్కంలో గ్రేడింగ్ పడిపోయింది. జగన్ హయాంలో నిర్ణయాల ఫలితం. ఆర్థికంగా, నిర్వహణలోనూ అస్తవ్యస్త. గ్రేడింగ్ను విడుదల చేసిన కేంద్రం. తెలంగాణ డిస్కంలది అదే తీరు. ఇంకా 1,183 కోట్లు గంగపాలు, 25% నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టులు మధ్యలో వదిలేసిన ఫలితం. పూర్తి స్థాయిలో గుణిస్తే వృధా 1000 కోట్లలో. కొత్త సాగునీటి ప్రాజెక్టులపై బహుపరాగ్. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యం ఉన్న ప్రభుత్వాలు ఏళ్ల తరబడి దీన్ని కన్నెత్తి కూడా చూడడం లేదు. 2019లో చంద్రబాబు హయాంలో, అంతకుముందు వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పాలనా ఆమోదం ఇచ్చిన ప్రాజెక్టులతో పాటు జగన్ సర్కార్లో టెండర్లకు పిలిచిన పనులు ఇందులో ఉండటం గమనార్హం. ఈ 71 పనుల్లో 24 పనులు 2019 కన్నా ముందే పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచినవే. ఇందులో 20% పనులు, దాదాపు 25% నిధులు కూడా ఖర్చు చేశారు. 2019 కన్నా ముందు చేపట్టిన 22 పనులపై జగన్ ప్రభుత్వం కనీసం ఖర్చు కూడా చేయలేదు. ఇంకా పర్యాటక భూములపై పెద్దల కన్ను. వైకాపా ప్రభుత్వంలో పీపీపీ ప్రాజెక్టులు వెనక గూడు పుటాని. కూటమి ప్రభుత్వంలో టెండర్ల రద్దుతో తప్పిన భారీ నష్టం. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల ఆస్తుల నిర్వహణ సంస్థలో వైకాపా ప్రభుత్వం కీలక స్థానంలో ఓ ఉన్నతాధికారి కన్ను వెలుగొండలోని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చెందిన విలువైన 5 ఎకరాల ఖాళీ స్థలంపై పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఇందులో వేసైడ్ ఎమ్యూనిటీస్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు 2 బినామీ సంస్థల పేర్లతో ఎన్నికల ముందు బిడ్లు వేయించారు. ఇందులో ఏ సంస్థకు భూమి కేటాయించిన ప్రాజెక్టు తనకే దక్కేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ టెండర్లను రద్దు చేసింది. లేదంటే విలువైన భూములు వైకాపా వీరవిదయ అధికారులకు, ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్ళేవి. ఇక అంతరిక్ష రంగంలోనూ సత్తా చాటుదాం. 25,000 కోట్ల పెట్టుబడి, 35,000 మందికి ఉపాధి లక్ష్యం. రాష్ట్రంలో 2 స్పేస్ సిటీల అభివృద్ధి పాలసీని ఆమోదిస్తూ ఉత్తర్వులు.
26 నుంచి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో మంత్రులతో కలిపి అధికారుల ప్రతినిధుల బృందం సింగపూర్ పర్యటన చేయనుంది. స్వీయ ధృవీకరణ పథకంలో తొలగిన అవరోధాలు, నాన్ హైరైజ్డ్ నివాసాలకు 4000 చదరపు మీటర్ల ప్లాట్లకే పథకంలో అనుమతులు, నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 10 ఉత్పత్తులకు ఓడిఓపి అవార్డులు నేడు ఢిల్లీలో బహుకరించనున్న కేంద్రం. రామాయపట్నం పారిశ్రామిక క్లస్టర్ భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు, ఉప్పల హారిక ఫిర్యాదుపై కేసు నమోదు. గుడివాడలో ఇంధన సామర్థ్య సాంకేతికత కొత్త పథకం అతిథి 15న ప్రవేశపెట్టనున్న కేంద్రం. శాంతి భద్రత విఘాతానికి జగన్ కుట్ర అని మంత్రి రవీంద్ర గారు తెలిపారు. ఇక రాజధానిలో 13 సంస్థలకు 65.89 ఎకరాల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ నివాసాల్లో పనులు పూర్తికి 524 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఇసుక ధరల్లో మంత్రాంగం. కృష్ణానదిలో డ్రెడ్జింగ్కు కృష్ణా గోదావరి వాటర్ వేస్కు అనుమతి. టన్నుకు 66 రూపాయలు విక్రయించేలాగా ప్రభుత్వ ఆదేశాలు. జిల్లా కమిటీలో ఏకంగా 215కు పెంపు. గుత్తేదారుల సంస్థకు 11.47 కోట్ల అదనంగా మిగులు. ఇక రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుంది. నాగమల్లేశ్వరరావుపై దాడి దుర్మార్గమని సజ్జల గారు తెలిపారు. ప్రొఫెసర్ల నియామక నోటిఫికేషన్ నిలిపివేయాలని మంత్రి సత్యకుమార్ గారికి ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది. అధికారంలోకి వచ్చాక రప్పారప్పా చేస్తా వైకాపా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు. ఇక 76 ఏళ్ల ముసలోడివి ఎంతకాలం బతుకుతో సీఎం చంద్రబాబుపై పేర్నినాని వ్యాఖ్యలు. 50 ఏళ్ల జగన్ను భూస్థాపితం చేస్తావా, అది నీ తరమా నీ కొడుకు తరమా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక పేర్నినానిపై పామర్లో కేసు నమోదు చేశారు ఆదివారం. మాకు పార్టీలు కాదు చట్టాలే ముఖ్యమని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టీకరణ. బీసీల డిమాండ్ల సాధనకు ఆగస్టు 18న చెలో ఢిల్లీ. చిటికెడుకు మించి తినేస్తున్నారు ఉప్పు వినియోగంపై ఎన్ఐఈ వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడు ముసౌద్ హత్యకు ఇజ్రాయెల్ యత్నం, ఐఆర్జీసీ నివేదిక వెల్లడించింది. బీహార్ ఓటర్లుగా బంగ్లా, నేపాల్ దేశస్థులు. సాగు భూముల్లో అడవుల పెంపకం, అన్నదాతల ఆదాయం పెంచేందుకు ప్రోత్సాహకం. ముసాయిదా నిబంధనలు జారీ చేసిన కేంద్రం. ఇక సోనియా అధ్యక్షతన రేపు కాంగ్రెస్ కీలక భేటీ. యూనిట్పై 30 పైసలు తగ్గింపు. ఎఫ్జీడీ నిబంధనల సడలింపుతో విద్యుత్ ధరల వెసులుబాటు. అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది సహా 8 మంది అరెస్టు. రాజ్యసభకు శ్రింగ్లా ఉజ్వల్ నికాం. సచ్చిదానంద్ మాస్టర్, మీనాక్షి జైన్ కూడా. ఇక నా కుమార్తెపై అత్యాచారం జరగలేదని పోలీసులే బలవంతంగా అలా చెప్పించారు. కోల్కతా ఐఐఎం కేసులో విద్యార్థిని తండ్రి ప్రకటన. కొల్లగొట్టిన ఆయుధాలు స్నైపర్ రఫైల్గా. ఇంఫాల్లో కీలక విషయం వెలుగులోకి. ఏటీఎంలో 500 నోట్లు నిలిపివేయాలని ఆర్బీఐ కోరలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. శాంతియుత ప్రయోజనాలకే మా అణు కార్యక్రమమని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ తెలిపారు. కృష్ణాలో తగ్గుముఖం పట్టిన వరద. అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా 9 మంది కూలీలు దుర్మరణం, మరో 12 మందికి తీవ్ర గాయాలు. తిరుమల అకస్మాత్తుగా పెరిగిన రద్దీ. ఎస్ఎస్డి టోకెన్లు దొరక్క భక్తుల ఆవేదన. ఇక ముడి చమురు వ్యాగంలో చెలరేగిన మంటలు. 80 కోట్ల విలువైన ఇంధన అగ్నికి ఆహుతి. తమిళనాడులోని పెరియం కుప్పం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంలో ఘటన. కౌన్సిలింగ్లో కనీస ఫీజు 43,000, జీవోలో మాత్రం 40,000. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్లో ముందే వివరాల నమోదుతో గందరగోళం. ఏ పార్టీలోనూ చేరను, నా కండువ మారదు అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక్ గారు తెలిపారు. మహిళా వ్యాపారికి 3.2 కోట్ల టోకర నకిలీ స్టాక్ బ్రోకింగ్ అప్లికేషన్తో. టీటీడీ సిబ్బందితో జీడి నెల్లూరు ఎమ్మెల్యే వాగ్వాదం. పరిమితికి మించి దర్శనానికి అనుమతించాలని డిమాండ్. మీరు అంటే వాళ్ళు కొల్లగొట్టేస్తారు. ఈ ఏడాది సైబర్ మోసగాళ్లు 20,000 కోట్లు దోచుకునే అవకాశం. ఈ తరహా నేరాలు విస్తృతపై క్లౌడ్ సీక్స్ సంస్థ అంచనా. జాగ్రత్తగా ఉండకుంటే మోసపోయేందుకు ఆస్కారం. ఇక వైకాపా హయాంలో తొడాలో అవినీతిపై విచారణ. ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. ఆమె గొంతుతో అతడు వాయిస్ చేంజర్ మిషన్తో మాయ చేసిన నిందితుడు తిరుమలరావు. సర్వేరే హత్య కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు. తేజేశ్వర హత్య రోజు తాను బ్యాంకులోనే ఉన్నట్లు తిరుమలరావు వేలుముద్ర వేసి పోలీసులు నమ్మించే ప్రయత్నం చేశాడు. అతను ప్రధాన నిందితుడని తెలియగానే తిరుమలరావు తండ్రి విశ్రాంతి ఏఎస్ఐ తిరుపతయ్య కుమారుణ్ణి తొలుతూ హైదరాబాద్కు, అక్కడి నుంచి ఏపీలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు మండలంలో ఓ గ్రామానికి పంపించారు. అక్కడ పరిచయస్తుల ఇంటిపైన ఒకరు మాత్రమే ఉండగలిగేలా గదిలో దాచినట్లు తెలిసిందని సిఐ వివరించారు. ఉచిత స్పర్శ దర్శనం నిలుపుదల. శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో భక్తులు, పర్యాటకుల రద్దీ పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నామని 15 నుంచి 18 వరకు మూసివేస్తున్నారంటండి. మరో 3 తుడా అధికారులకు సిట్ తాకీదులు. మద్యం ముడుపు కేసులో నేడు విచారణకు రావాలని పిలుపు. భారత్తో బంధంలో ఓ సమస్య. దలైలామా వారసుడి ఎంపికపై చైనా.
పైలట్ల పాత్రపై అప్పుడే నిర్ధారణకు రాలేం, ప్రాథమిక నివేదికతోనే అంచనాకు రావడం తొందరపాటే, ఏఐఐబి మాజీ చీఫ్ హోండా వ్యాఖ్య. సవాళ్ల సమయంలో పైలట్లు బాధ్యతంగానే వ్యవహరించారు. విమాన ప్రమాదంపై ఐసీపీఏ స్పష్టీకరణ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో తాము భాగం కావాలని కోరుకుంటున్నామని, అందుకు గల చట్టపరమైన అవకాశాలు పరిశీలిస్తున్నామని ఎయిర్లైన్స్ పైలట్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రజాప్రతినిధులపై నిరంకుశత్వం తగదు. కాశ్మీర్లో నేతల గృహ నిర్బంధంపై ఒమర్. కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపు. ప్రమాదకర ఖైదీలను విడదీయండని కేంద్రం తెలిపింది. జైల్లో విప్లవ పోకడాలకు కళ్ళెం వేయాలని సూచన. కెంటకీలో వరుస కాల్పులు, పోలీస్ అధికారి సహా పలువురికి గాయాలు. దుండగుడి హతం. కరాచీ వెళ్దామని విమానం ఎక్కితే సౌదీలో దించారు. లాహోర్ నుంచి కరాచీకి టికెట్ తీసుకున్న ప్రయాణికుడిని ఏకంగా దేశం దాటించి సౌదీ అరేబియాలో దింపింది పాకిస్తాన్కు చెందిన ఓ ఎయిర్లైన్స్ సంస్థ. కేరళ నర్సును కాపాడాలంటూ దాఖలైన పిటిషన్ నేడు విచారణ. 10 మంది అమర్నాథ్ యాత్రికులకు గాయాలు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గం బేసిన్ క్యాంపుకు వెళ్తుండగా అమర్నాథ్ యాత్రికుల వాహన శ్రేణిలో 3 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులతో కేసులు వేగవంతమని ఈడీ తెలిపింది. డెంగీ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగం అక్టోబర్లో పూర్తవుతుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. మరాఠీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఆటో డ్రైవర్పై శివసేన నేతల దాడి. ఇజ్రాయెల్ దాడులకు గాజాలో మరో 30 మంది బలి. అంగన్వాడీల యాప్ సోపాలు, లబ్ధిదారుల ఇళ్లకే పోషకాహారం పంపిణీల్లో ఇక్కట్లు. సర్వర్ సమస్యతో తరచూ యాప్ మొరాయింపు. హర్యానా, త్రిపుర గవర్నర్లు కలిసిన మాధవ్ గారు. బచ్చా ఆయేగా బాయ్ కోడ్ భాషలో గంజాయి బ్యాచ్ సందేశం. గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్తో వెలుగులోకి. ఈ సెట్లో 51% సీట్లు భర్తీ. పిఏసిఎస్ల పునర్వ్యవస్థీకరణ జరిగేనా? కొన్ని చోట్ల మండలానికి 1, మరికొన్ని చోట్ల మండలానికి 10కి పైగా. సాగర్ ఎడమ ప్రధాన కాలువపై అండర్ టన్నెల్స్ నిర్మాణం పూర్తి. నేడు నీటి విడుదల. తెలంగాణ మంత్రి పొంగులేటి. పరిష్కరించాం, తిరస్కరించాం. ప్రజా విజ్ఞప్తులపై కొందరు రెవెన్యూ అధికారులు తీరు. అర్జీలు చూడకుండానే మమా అనిపిస్తున్న వైనం ప్రభుత్వ పరిశీలనలో వెలుగులోకి. విద్యుత్ ప్రమాదంలో అందాబదిర బాలిక దుర్మరణం. పొరపాటున తీగలు లాగడంతో ఎకసిపడిన నిప్పురవ్వలో. తెలంగాణలోని ముక్తల్లో విషాదం. రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య. మహిళా ఠాణా సిఐ కేసు నమోదు చేశారంటూ సెల్ఫీ వీడియో. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి. క్యూ న్యూస్ కార్యాలయంలో ఫర్నిచర్ కిటికీల ధ్వంసం. మల్లన్న సహా పలువురికి స్వల్ప గాయాలు. పోలీసు అదుపులో 4 నిందితులు. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. 21 నెలల్లో 58,000 మరణాలు. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటి వరకు 58,000 మంది పాలస్తీన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. సారే జహాసే అచ్చా ఇండియా అని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలికే సమయంలో వ్యోమగామి శుభంసు శుక్లా గారు చివరి సందేశం పంపించారు. ఈ లైనింగ్ దండుకునేందుకంట హంద్రీనీవా 2వ దశ ప్రధాన కాలువ పొంగునూరు కుప్పం బ్రాంచ్ నాణ్యతకు తిలోదకాలు. నాసిరకం పనులతో 1968 కోట్ల ప్రజాధనం వృధా. పని స్వభావాన్ని మార్చేసి ఎస్ఎఫ్ఆర్సి విధానంలో లైనింగ్. కనీసం కాలువ స్లైడ్స్ లోపలు సరిచేయకుండానే మట్టి పొరకే లైనింగ్ చేస్తున్న కాంట్రాక్టర్లు. తద్వారా నీటి ప్రవాహ ఉధృతికి ఎక్కడికక్కడ లైనింగ్ జారిపోతుందంటున్న ఇంజనీర్లు. 972 కోట్లతో 2వ దశ ప్రధాన కాలువ 3 ప్యాకేజ్ పనులు. ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడికి 2 ప్యాకేజీలు. సీఎం చంద్రబాబు సన్నిహితుడు బీఎస్ఆర్కు అప్పగింత. 319 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు 480 కోట్లతో పొంగునూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులు. సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు 196 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ 2 ప్యాకేజీలు లైనింగ్ పనులు. కాలువ అడుగు భాగం గట్లను గట్టిపరచకుండానే నాసిరకం కాంక్రీట్ పనులతో కాంట్రాక్టర్లంతా సీఎం చంద్రబాబుకు సన్నిహితులైనందున అధికారులు మౌనం. హంద్రీనీవా లైనింగ్ పనుల్లో మాత్రం ఎస్ఎఫ్ఆర్సీ లైనింగ్కు చదరపు మీటర్కు 2,400 చెల్లింపులు. పథకం ప్రకారమే బి పచ్చకాండ. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసి హతమార్చేందుకు కుట్ర. బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ హారికను గంటన్నర సేపు నిర్బంధించిన వైనం. అసభ్య పదజాలంతో అవహేళనగా దూషించిన టీడీపీ గూండాలు. తమ కళ్ల ముందే దాడి జరిగిన నిందితులపై కేసు కూడా పెట్టని పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కరువు. హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన జడ్పీటీసీ సభ్యులు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీటీసీలు. ఉప్పల హారిక దంపతులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ. డ్రైవర్ దారుణంగా హత్యపై కూటమి గప్చుప్. జనసేన నేత కిరాతకంపై స్పందించిన పవన్ కళ్యాణ్. టీడీపీ నేతలు తమిళ మీడియాలో కథనాలు వారుస్తున్న నోరు విప్పని నాయకులు. పవన్ రావాలి, మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్. నెటిజన్ భారత్. ట్రాయ్ 2024-25 గణాంకాల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 96 కోట్లు. నెలకు తలసరి డేటా వాడక 21 GB. 3 ఏళ్లలో పెరిగిన డేటా వినియోగం 44%. రై లారీ చల్లని క్యాబిన్. రోడ్ల మీదకి ఏసీ క్యాబిన్ లారీలు. అక్టోబర్ 1 నుంచి ట్రక్కుల్లో ఏసీ తప్పనిసరి. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. విపరీత వేడి మధ్య పనిచేసే డ్రైవర్లకు ఊరట. ఏసీ క్యాబిన్లపై
లారీ యజమానుల్లో భిన్న వాదనలు. ఇక పేర్ని నాని నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పేర్ని నాని నివాసం వద్ద ఆదివారం పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ఆర్సీపీ సమావేశాలకు వెళ్లకుండా ఆయన్ను గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. బీటెక్లో సిఎస్సి జోరు, ఇతర ఇంజనీరింగ్ బ్రాంచుల్లో బేజారు. కంప్యూటర్ సైన్స్ గ్రూపుల్లోనే 55% సీట్లు. ఇంజనీరింగ్ ఆప్షన్ల ఎంపిక ప్రారంభం. జీవో విడుదల చేయకముందే ప్రక్రియ. జాబితాలో మొత్తం 251 కాలేజీలు, అందులో కనిపించని ఎస్ఆర్ఎం మిట్స్. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. ఇక కట్టలు గుట్టలుగా లిక్కర్ స్కామ్లో వీడియోలో రికవరీ. డెన్నుల్లో నోటు కట్ల పంపిణీ దృశ్యాలు. నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు, వాటిని పెద్దలకు పంపిన నిందితులు. సెల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటా రిట్రైవల్. కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు. 17న కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించనున్న సిట్. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలక ఆధారాలు కనుగొన్నారు. అధునాత టెక్నాలజీ సహాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించి వీడియోలు సేకరించారు. డెన్నెలలో దాచిన డబ్బు వివరాలు అప్పటి ప్రభుత్వ అధికారులకు, పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు, ఆ వీడియోలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ నుంచి ఈ వీడియోలు బయటకు తీశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్ ఫోన్ల నుంచి ఆ వీడియోలు డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్ ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడంతో డిలీట్ చేసిన వీడియోలను వెలికి తీయించారు. ఇక అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నిబంధనలు గాలి కొదిలి ఇసుక మైనింగ్. భారీ యంత్రాంగాలతో నది గర్భాల్లో గొల్ల. గుండెమేడ, కొల్లిపార్ల రీచ్ల్లో యథేచ్ఛగా తవ్వకాలు. వేమూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి దందా. మంత్రులు, నేతల పేర్లు చెప్పి తరలింపు. ఇసుక లారీలు తనిఖీలు చేయకుండానే గనుల అధికారుల ద్వారా ఒత్తిళ్లు. జిల్లాల వారీగా వాస్తవ పరిస్థితిపై సీఎంకు అధికారుల నివేదిక. ఎన్జీటీకి అందిన ఫిర్యాదులు. త్వరలోనే విచారణ జరిగే అవకాశం. ఇక పేర్ని మైండ్ గేమ్. గుడివాడ హైడ్రామా వెనక పక్కా వ్యూహం. మాజీ మంత్రి పథక రచనతోనే జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త గుడివాడ రాక ఉద్దేశపూర్వకంగానే కారాపి హైడ్రామా. పోలీసులు చెప్పిన వెళ్లకుండా టీడీపీ శ్రేణులపై అసభ్య దూషణలు. ఎస్ఐ వచ్చి బతిమాలిన కథలను వైనం. దాడి తర్వాత స్టేషన్కు వెళ్లి హారిక కన్నీరు. బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్పై లోకేష్ దాడి చేయించాడంటూ పేర్ని హడావిడి. ఆందోళనకు జగన్ పిలుపునివ్వాలంటూ వైసీపీ పెద్దలతో ఫోన్ సంభాషణ. పట్టపగలే చంపండని చెబుతానని బాబు, 76 ఏళ్లు వచ్చాయి, ఇంకెంతకాలం బతుకుంటావు? పీకే సిగ్గుపెట్టలేదా దేవుడు? సీఎం, డిప్యూటీ సీఎంపై పేర్ని నాని అసభ్యకర వ్యాఖ్యలు. పెడల్లో మళ్లీ పెట్టరైన మాజీ మంత్రి. అమలాపురంలో సీఏపై విశ్వరూప్ చిందులంటండి. రేపటి నుంచి యూకే ఈ వీసా, పాస్పోర్ట్తో డిజిటల్గా వీసా లింక్. యూకేవీఐ ఖాతా అప్డేట్లు తప్పనిసరి. వృత్తి నిపుణుల వీసాలో కఠిన షరతులు. సోషల్ కేర్ వీసాలు ఇకపై ఉండవు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ముందస్తు భేటీలు. ఎమ్మెల్యేలకు అధినేత క్లాస్. మరికొందరితో ముఖాముఖికి రంగం సిద్ధం. 2-3 రోజుల్లో భేటీలు. రోజుకు 3-4తో చర్చించి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు క్లాస్. పనితీరు నివేదికలు ముందుంచి విశ్లేషణ. వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజల్లోనే ఉండాలని సీఎం చంద్రబాబు హితవు. ఇక సర్వేలతో చెక్. ఎమ్మెల్యేల తీరుపై సమాచారం. 35 ప్రశ్నలతో కేకే సర్వే. షో టైంతోనూ మరో సర్వే. పోటాపోటీగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు. సోషల్ మీడియాలో పలువురు వెనుకబాటు. తిరుపతి సత్యసాయి జిల్లాలో స్పేస్ సిటీ జీవో జారీ. 5 ఏళ్లు అమలులో పాలసీ. కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు. దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం. 5 అంతస్తులకు అనుమతులు సరళీతరం. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్లో సవరణలు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్కు క్రిమినల్ కేసుల నుంచి మినహాయింపు. ఇక ఐకానిక్ టవర్లో పూర్తిగా 524 కోట్ల నిధులు. కమలానికి కావాల్సింది యంగ్ టార్క్ వాచ్ డాగ్. అలాంటి వాళ్ళకే పగ్గాలు ఇవ్వాలి. డాబు దర్పం ఉండకూడదు. ప్రజల పట్ల వినయ విధేయతలు ఉండాల్సిందే. మోదీ, షా శైలికి భిన్నంగా ఉండాలి. బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఆర్ఎస్ఎస్ ఆకాంక్ష. కమల్నాథులతో సంఘ్ మంతనాలు వేళ స్పష్టత. ఇక రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు 4 వచ్చారు. ఈఎస్ఐలో మందుల కొనుగోలు గోల్మాల్. విచారణకు ఆదేశించిన ఈఎస్ఐ డైరెక్టర్ విచారణ అధికారిని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు. 3 ఏళ్లుగా ఈఎస్ఐలో తగ్గుతున్న ఓపీలు. అయినా 3 పెరిగిన మందుల కొనుగోళ్లు. 54 లక్షల మందులకు ఆర్డర్ పెట్టిన నంద్యాల ఈఎస్ఐ. నెల్లూరులోనూ మొదట 23 లక్షలకు, ఆ తర్వాత 50 లక్షలకు అవసరానికి మించి ఆర్డర్లు. తిరిగి మళ్లీ కంపెనీలకి విక్రయం. విచారణలో వాస్తవాలు తొక్కిపెట్టే ప్రయత్నం అంటండి. ఇక దేశమంతటా ఓటర్ జాబితా సమగ్ర సవరణ. విమర్శల నేపథ్యంలో ఈసీ నిర్ణయం. వచ్చే నెల నుంచి ప్రక్రియ ప్రారంభం. అక్రమ వలసదారుల పేర్లు తొలగింపు. నకిలీ ఓటర్ల ఏరువేతగా లక్ష్యంగా కసరత్తు. బీహార్లో విదేశీ ఓటర్ల సమగ్ర సర్వే వేళ కలగలం. జాబితాలో నేపాల్, మన్మయర్, బంగ్లా పౌరులు. వారి వద్ద ఆధార్, రేషన్ కార్డులు ఉన్నట్టు నిర్ధారణ. అనర్హులను తొలగిస్తామంటున్న అధికారులు. ఇక విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్. 2 ఎకరాలు 3.5 కోట్లతో నిర్మాణం. దేశంలోని తొలిసారిగా ఏర్పాటు. మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేక అవగాహన కల్పన కోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన విఎంఆర్డీఏ.
త్వరలో శంకుస్థాపన, హాజరు కానున్న సీఎం చంద్రబాబు గారు. విపత్తుల గుట్టు విప్పలేమా? మానవ మేధకు సవాలుగా ప్రకృతి విపత్తులు, పెరుగుతున్న భూకంపాలు, సునామీలు, వరదలు, కారుచిచ్చులు, భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు, కష్టాలు ముందే పసిగడితే పెనుముప్పు తప్పినట్టే. కానీ వారం 10 రోజుల ముందుగానే గ్రహిస్తున్న మూగజీవులు, సురక్షిత ప్రాంతాలకు పక్షులు, జంతువులు, పురుగులు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దాం. మెర్సిడీస్ బెంజ్ కారు ధరలు మరో 1.5% పెరుగుతాయి. పసిడి ధరలు తగ్గొచ్చు అని WJC తెలిపిందండి. NLC ఇండియా 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20,000 కోట్ల సంస్థగా మారికో, వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు ఆదాయమే లక్ష్యం. ఇక సిప్లా ఉబకాయ ఔషధాలు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లకు. క్విక్ కామర్స్ 2024-25లో 64,000 కోట్ల ఆర్డర్లకు. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అండి. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన బాధిత కుటుంబాల నుంచి బీమా క్లెయిమ్లు వెలువ. 2013-14 తర్వాత IT రిఫండ్లు 474% వృద్ధి. ఈ వారం ఒత్తిడిలోనే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల అంశాల కీలకం. కంపెనీల ఆర్థిక ఫలితాలపై దృష్టి. IT, బ్యాంకింగ్, వాహన షేర్లకు ప్రతికూలత, విశ్లేషకుల అంచనా. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదిన 30 CRC ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 21 జూలై. ఎంపిక రాతి పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. అర్హత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సభ్యత్వం, ఏడాది పని అనుభవం ఉండాలి. ఇంకా హైదరాబాద్లోని ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 17 మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపిక షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూతో. దరఖాస్తు గడువు 28 జూలై అండి. అర్హత సంబంధిత విభాగంలో CA, CMA డిగ్రీ, MBAతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. MSME టూల్ రూమ్ హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ 2025 విద్యా సంవత్సరానికి ME కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఎంపిక మెరిట్ జాబితా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28 ఆగస్టు అండి. పరీక్షా తేదీ 29 ఆగస్టు. పరీక్షా కేంద్రం హైదరాబాద్. ఇక IIITలో కాంచీపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెగ్యులర్ ప్రతిపాదన కింద వివిధ విభాగాల్లో 27 నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి ITI డిప్లొమా చేసి ఉండాలి. వయసు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కు 32 ఏళ్ళు, ఇతర పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో తీసుకుంటారంటండి. ఇక నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో 361 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. స్టైఫండ్ నెలకు అప్రెంటిస్కు 15,000 వరకు ఉండొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 11 ఆగస్టు. ఎంపిక విద్యార్హతల్లోని మార్కులతో. ఇక ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపాదిన 3 కన్సల్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ భర్తీకి వాకిన్ నిర్వహిస్తుంది. వేతనం 56,000 వరకు ఉండొచ్చు. ఇంటర్వ్యూ తేదీ 28 జూలై అండి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలిస్ట్రేటర్, కలరింగ్ పేజ్ ఇలిస్ట్రేటర్ అండ్ లైన్ ఆర్టిస్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కెమిస్ట్రీ, ప్రూఫ్ రీడింగ్ అండ్ క్లయింట్ ఇంటరాక్షన్, SME కెమిస్ట్రీ అంటండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపలింటి మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.